సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పాడుతా తీయగా అనేటువంటి ఒక ప్రోగ్రాంలో స్టార్ట్ అయినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో తొలి విన్నర్గా నిలిచినటువంటి వ్యక్తి పార్థు. నౌ పార్థు ఈజ్ విత్ మీ. వెల్కమ్ పార్థు. థ్యాంక్ యూ సార్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మీద ఈ కార్యక్రమం చేయడానికి ఎలాంటి ప్రేరణ, కారణం ఏంటి, అది ఎలా ఇనిషియేట్ అయిందని చెప్పండి ఫస్ట్. నేను పాడతాను బాబాయ్ అంటే వద్దురా అబ్బాయి అని. ఇప్పటికీ చాలా ఇన్స్ట్రుమెంట్స్ మీద చెన్నై నుంచి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది ఎప్పుడు డెవలప్ అవ్వలేదు. పార్థు పాడుతా తీయగా అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకటువంటి స్టేజ్ షోలో ఫస్ట్ విన్నర్గా వచ్చిన తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేయడం, కొన్ని పాటలు పాడటం జరిగింది. కానీ తర్వాత ఎందుకో ప్లేబ్యాక్ సింగర్స్గా అంత సక్సెస్ కాకపోవడం కారణం ఏంటి? ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ సింగర్స్ ఉంటారు. సింగింగ్లో మోనోపల్లి అనేటువంటిది పోయిందా? సింగర్ గొంతులకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదుగా. అంటే ఇప్పుడు ప్రజెంట్గా బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సింగర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవ్వరు లేరు. అంటే తెలుగులో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల తెలుగు సినిమా సాహిత్యంలో, చరిత్రలో లబ్ధ ప్రతిష్ఠున్నటువంటి గొప్ప గొప్ప గీత రచయితలు చాలామంది ఉన్నారు. కానీ ఇల్లు సిరివెన్నెల సీతారామ శాస్త్రి చాలా గ్రేట్ అన్న ఇదిలో చేస్తున్నారు అనేటువంటి ఒక కామెంట్ నేను వినటం జరిగింది. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో పార్థసారథి అనే పేరు చెప్తే ఎవరు అని చిన్నగా తడువుకోవచ్చేమో, కానీ పార్థు అనే మాట వింటే మాత్రం పార్థునా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ బ్రుకటి ముడిపడుతుంది. ఎందుకంటే హీ ఈజ్ వెల్ నోన్ టు వన్ అండ్ ఆల్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ముఖ్యంగా గాయకులకు, సంగీత దర్శకులకు, రచయితలకు, వీళ్ళందరికీ కూడా అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి. అదే కాకుండా 28 సంవత్సరాల క్రితం పాడుతా తీయగా అనేటువంటి ఒక ప్రోగ్రాంలో స్టార్ట్ అయినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో తొలి విన్నర్గా నిలిచినటువంటి వ్యక్తి పార్థు. నౌ పార్థు ఈజ్ విత్ మీ. వెల్కమ్ పార్థు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే. రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. ఎందుకంటే ఆ రోజున పార్థు తొలి విన్నర్గా పాడుతా తీయగాలో వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లాడుగా 28 సంవత్సరాలు లేదండి, ఇంకా తక్కువే, 21 సంవత్సరాల క్రితం. ఎస్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనకు అద్భుతమైన ప్రస్థానం. అయితే ఇప్పుడు ప్రస్తుతం పార్థును ఇంటర్వ్యూ చేయటం కానీ, పార్థుతో ఈ ఇంటరాక్షన్కి కానీ కారణం ఏంటంటే మహారచయిత, మహాగేయ రచయిత అయినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రస్థానాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తూ ఉచ్ఛ్వాసం నా కవనం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తను చేస్తున్నారు. రామ్ చెరువు గారు, ఒక ఎన్ఆర్ఐ, వీళ్ళిద్దరి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఆదరణ పొందుతున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని గురించి, అట్ ద సేమ్ టైం పార్థు ప్రస్థానాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. పార్థు, వన్స్ అగైన్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మీకు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు కూడా చాలా సంతోషం, ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఇన్ఫ్యాక్ట్ నా మొట్టమొదటి సినిమా కళ్యాణ ప్రాప్తిరస్తు ఏదైతే ఉందో దానికి కూడా నేనే పిఆర్ఓగా. ఎన్ని ప్రెస్ మీట్లకి వెళ్ళినా మేము దూరంగా నించుంటే మీరు యూ యూస్ టు లీడ్. సో ఇవాళ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అయితే పార్థు ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు, చాలా విశేషాలు. సింగర్గా ఒక గొప్ప ప్రోగ్రాంలో విన్నర్గా బయటకు వచ్చిన తర్వాత ఒక ప్లేబ్యాక్ సింగర్గా ఒక గొప్ప జర్నీ ఉంటుంది అనుకున్నాం. అయితే ప్లేబ్యాక్ సింగర్గా ఎంత ఉందో, అట్ ద సేమ్ టైమ్ ఒక మ్యూజిక్లో మల్టిపుల్ టాలెంటెడ్ పర్సనాలిటీగా యూ హ్యావ్ వన్ ఎ లాట్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల వేల ప్రోగ్రాంలు ఇవ్వటం కానీ, అలాగే ప్రైవేట్ సాంగ్స్ దాదాపు 2000కు పైగా ప్రైవేట్ సాంగ్స్. లేదండి, వికీపీడియా బహుశా వాళ్ళు నేను ఇప్పుడు దాదాపు ఇట్ క్రాస్డ్ 5000 సాంగ్స్, 5000కు పైగా పాటలు. ఓకే, సో ఉచ్ఛ్వాసం నా కవనం అని చెప్పేసి ఆయన మీద ఒక ప్రోగ్రాం చేస్తున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారుగా. అలాగే సంగీతం నా కవనం, నా ఉచ్ఛ్వాసం అన్నట్టుగా సాగుతుంది మీ ప్రస్థానం. అసలు ఫస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మీద ఈ కార్యక్రమం చేయడానికి ఎలాంటి ప్రేరణ, కారణం ఏంటి, అది ఎలా ఇనిషియేట్ అయిందని చెప్పండి ఫస్ట్. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఒకటి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో నా పరిచయం, అది సినిమా పరిచయం కాదు. నేను కాకినాడలో, మా స్వస్థలము కాకినాడలో, నేను చదువుకుంటున్నప్పుడు దాదాపు 6-7 తరగతులు చదువుకుంటున్నప్పుడు ఆయన కాకినాడలో ఉద్యోగం చేసేవారు.
ఓకే. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో. మా స్కూల్ ప్రిన్సిపల్ ఆయన చాలా ఫ్రెండ్స్. సో ఆయన ఈవినింగ్ పూట వచ్చి మాకు పాఠాలు చెప్పేవారు. ఆ జర్నీలో ఆయన రాసిన పాటలన్నీ శాస్త్రి గారు ఎక్కడుంటే అందరికీ వినిపిస్తూ ఉంటారు కదా. అప్పుడు ఏ పాట అయితే విశ్వనాథ్ గారు విని ఆయనకు అవకాశం ఇచ్చారో గంగావతరణం, ఆ గంగావతరణం శంకరాభరణం యూనిట్ వచ్చిన సందర్భంలో ఆయన రాయమంటే విశ్వనాథ్ గారిని డైరెక్ట్గా పొగుడుతూ, ఏ వ్యక్తిని పొగుడుతూ రాయడం ఆయనకి ఇష్టం లేక, కానీ అలాగా భగీరథుడిలాగా విశ్వనాథ్ గారు కర్ణాటక సంగీతానికి, శాస్త్రీయ సంగీతానికి, నృత్యానికి ప్రాముఖ్యత కల్పించారు తెలుగు ప్రజల్లో అనే అర్థం వచ్చేలాగా, భగీరథుడు ఎంత తపస్సు అయితే చేస్తే గంగ దివి నుంచి భూమికి వచ్చిందో అలాగే విశ్వనాథుడు తపస్సు చేశారు అనే అర్థం వచ్చేలా గంగావతరణం అని పాట రాశారు. ఫర్ సమ్ రీజన్స్ అప్పుడు ఆ సందర్భంలో ఆయన విశ్వనాథ్ గారికి వినిపించడానికి అవ్వలేదు. ఆ పాట నేర్చుకున్నది మొదట నేనే. అది అందులో ఒక గంగ, మిగతా పాఠం చాలా 6-7 నిమిషాలు ఉంటుంది. రసవాహిని స్వాగతం, జీవరసధుని స్వాగతం. గంగ దివి నుంచి భూమికి ఎలా వస్తుంది అని గంగా ప్రవాహాన్ని ఆయన వర్ణిస్తారు. ఆయనకే దాదాపుగా 26-27 ఏళ్ళు ఉంటాయేమో. అసలు ఆ రచన, ఆ పదప్రయోగం, ఆ శబ్ద సౌందర్యం, భావం మాట దేరుగు, ఆ అర్థం మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు కూడా నాకు కొన్ని పదాలకు అర్థం తెలియదేమో. నేను పాడతాను బాబాయ్ అంటే, వద్దురా అబ్బాయి నువ్వు పాడలేవు, కష్టమైందంటే నేను పాడతాను అన్నాను. ప్రయత్నం చేస్తే తప్పులు పాడాను, పాటమని పీకాడు. నాకు ఆ దెబ్బ కూడా గుర్తుంది ఇప్పటికీ. నాకు కోపం వచ్చి నేను ఎంత ప్రాక్టీస్ చేశానంటే మిగతా పాట అంతా మర్చిపోయాను, అది ఒక్కటి గుర్తుంటుంది. ఇప్పుడు పాడిన 1-2 తప్పులు ఉండొచ్చు, కానీ గంగ ఎలా ప్రవహిస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. గంగా కన్నీయ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగ మోదమది, గంగా కన్నీయ గుండెలు నిండిన రంగోత్తుంగ తరంగ మోదమది, నింగిని తాకక పొంగులు వారిన వినూత్న వినోద విలాసలాస్యము, ప్రళయాభీర తరంగి తలీల భయంకర హేల శివంకరు మ్రోల లయించ గజేరగాలలై కలలై ఒడిగా జడిగా పిడుగుల అడుగుల తలబడు నడకల జళంజునిత పదనూపుర ఘోషల కలిత నాట్యగడిత చకచ్చగిత టిల్లతాతనూలది గజ్జుతి సురజరి జజ్జరీనాద సందోళిత దివి వధూటి వచ్చినదే. ఇది ఆయన రాసిన మొట్టమొదటి పాట. తర్వాత 2 ఏళ్ల తర్వాత విశ్వనాథ్ గారి చెవిలో పాడడం, అక్కడి నుంచి ఆయన్ని పిలిపించడం. అది నా అంటే ఇప్పుడు గంగా ప్రవాహాన్ని, విశ్వనాథ్ గారి ప్రస్థానాన్ని ఆయన తెలుగు సినిమా సంగీతానికి చేసినటువంటి విశిష్టం భగీరథుడి ప్రయత్నం, అదే భగీరథ ప్రయత్నం లాంటి దాన్ని రెండింటిని పోల్చుతూ ఆయన ఎంత గొప్ప. చూడండి, ఇప్పుడు పుట్టింటోళ్ళు తరిమేశారు అనే పాటలు రాజ్యం వెళుతున్న సందర్భంలో శంకరాభరణం తీయడం ధైర్యమే కదా. మరి శంకరాభరణం ఫస్ట్ వారం ఎవరు చూడలేదు కదా. అలాంటి సందర్భంలో కర్ణాటక సంగీతం ఏమిటి, మనం వెస్ట్రన్ సంగీతంతో ఏ మాత్రం తీసిపోదు, ఒక రకంగా ఎక్కువే మెట్టుంటుంది. అలాంటి సందేశాత్మకమైన సినిమా తీయడానికి ఎంత గట్స్ ఉండాలి, ఎంత ప్రయత్నం చేసి ఉండాలి అనే ఆ ప్రయత్నాన్ని అభివర్ణిస్తూ కంపేర్ చేస్తూ భగీరథుడు అంత గొప్పవాడు విశ్వనాథ్ గారు మన తెలుగు. నిజానికి అదే ఆయన రాసిన తొలి పాట అనలేదు, ఏదో లలిత సంగీతం చాలా రాసుకున్నారు. ఓకే, ఆ పాట విని ఈయన పిలిపిస్తాం కానీ చేయడం జరిగింది. అలా వెరీ గుడ్, చాలా బాగుంది. అది నా ప్రస్థానం సీతారాం శాస్త్రి గారితో. అయితే ఇప్పుడు ఈ నా ఉచ్ఛ్వాసం కవనం అనే శాస్త్రి గారి ప్రోగ్రామ్ చేయడానికి ప్రేరణ ఏంటి అంటే, మేము ఇదే రామ్ చరణ్ గారు నా మిత్రులు, ఇంకొంత మిత్రులు శృతిలయ ఫౌండేషన్ అని అమెరికాలో ఉంటారు. వీళ్ళందరూ సంగీతం, సాహిత్యం, పాటలు పిచ్చోళ్ళండి బేసిక్గా. విశ్వనాథ్ గారి సినిమాలు పిచ్చివాళ్ళు. విశ్వనాథ్ గారితో ఒక ఆయన జర్నీని ఒకటి టెలివైజ్ చేయాలని ఒక కోరిక పుట్టింది వాళ్ళకి. చాలా రోజులు వాళ్ళని ఆపాను, మీ డబ్బులు పోతే ఎందుకు రావు అంటే, వెంటనే మనకి స్పాన్సర్లు దొరకాలి, దొరక్కపోవచ్చు, ప్రతి మంచి సంగీతం, సాహిత్యం అంటే వినేవాడు ఎవడున్నాడు అని. కానీ ఏం పర్వాలేదని, పోయినా పర్వాలేదని దిగారు. అప్పుడు విశ్వనాథ్ గారితో, అప్పుడు హోస్ట్గా నాది మొట్టమొదటి కార్యక్రమం. ఎత్తుకోవడమే సింహంతో మొదలెట్టడం అన్నమాట. బట్ దట్ వాజ్ ఎ వండర్ఫుల్ జర్నీ. వాళ్ళకి కూడా నాకు ఒక గౌరవం. విశ్వనాథామృతం. విశ్వనాథుడు ఒత్తులేదు, విశ్వనాథామృతం. విశ్వానికి విశ్వనాథ్ గారు అందించిన నాదం లాంటి అమృతం అనేది విశ్వనాథామృతం అనే దాంతో. అది కూడా ఒక ఛానల్లో టెలికాస్ట్ అయింది. ఇప్పటికీ అన్ని మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ కార్యక్రమానికి నేను చిరంజీవి గారిని, అంటే ఆ విశ్వనాథ్ గారిని ఒక సినిమా తీసుకుని వారితో ఇంటర్వ్యూ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లు, నాట్ జస్ట్ సంగీతం, సాహిత్యం, అన్ని డిపార్ట్మెంట్ల గురించి, ఒక సన్నివేశం గురించి ఆయన ఎలా కన్సీవ్ చేశారు, ఆ సన్నివేశంలో డైలాగ్స్ ఎలా వచ్చాయి,
ఆయన ఇన్పుట్ ఎలా ఉంటుంది, సంగీత దర్శకుడికి ఇన్పుట్ ఎలా ఉంటుంది, యాక్టర్కి ఎలా ఉంటుంది అన్ని చూసుకుంటూ ఆ సందర్భంలో వారి ప్రెజెన్స్లో ఆ సినిమా గురించి చిరంజీవి గారు లాంటి వాళ్ళతో మాట్లాడాం. జయప్రద గారు, సుమలత గారు, వెంకటేష్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సీతారాం శాస్త్రి గారు, వీళ్ళందరితో విశ్వనాథ్ గారి గురించి మాట్లాడమంటే మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉంటారు. అలాంటి ఒక భాగ్యలక్ష్మి బంపడ్రా అనేవారు చూడండి చిన్నప్పుడు, అలాంటి అదృష్టం నాది. నేను వాళ్ళతో కంపేర్ చేస్తా ఇవాళకి నథింగ్. సో కానీ ఆ కార్యక్రమాన్ని నిర్వహించే అదృష్టం, తర్వాత ఆ కార్యక్రమం ప్రమోట్ చేసుకోవడం కోసం ఆర్థికంగా మిగతా ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ కార్యక్రమానికి ప్రచారం కల్పించడం కోసం శాస్త్రి గారు, నేను, రామ్ చరణ్ గారి ఆధ్వర్యంలో అమెరికాలో ఒక టూర్ చేశాం. సిరివెన్నెల అంతరంగం దాని పేరు. అంటే శాస్త్రి గారు రాసిన పాటలన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను పాడడం. ఆ కార్యక్రమం వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోగ్రామ్ అండి. బయలుదేరినప్పుడు 2-3 ప్రోగ్రాంలని ఎవరు చూస్తారండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వీ ఎండెడ్ అప్ డూయింగ్ 10 shows in 6 weeks. అప్పుడు మాకు ఆలోచన వచ్చింది, ఈయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ట్రెజర్ని భద్రపరచాలి అని. అప్పటి నుంచి మేము ఆయన వెంట పడుతూ ఉన్నాం. మాకు శాస్త్రి గారికి మేము బాగా ఉన్న చదువు కొద్ది, ఆయన ఏమో సిరివెన్నెల పేరు తేకుండా చేద్దామంటారు. సిరివెన్నెల పేరు తేకపోతే ఎవరు చూడరు బాబాయ్ అని నేను ఆయనతో పోట్లాడుతూ ఉంటాను. ఇదంతా ఒక సీతారామ శాస్త్రి అని అంటే ఎంతో మంది ఉన్నారు. పెడితేనే ఆయనకి ఏంటంటే పాట పుట్టుకు గురించి మాట్లాడాలి, పాట మనిషికి ఎలా ఉపయోగపడదు, అవన్నీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్తే వింటారు తప్ప ఇంకోళ్ళు చెప్తే వినరు బాబాయ్ అని నేను. సో అలాగ ఒక 4-5 ఏళ్ళు రామ్ గారు నేను పట్టుదల ఆయన్ని ఒప్పించి, ఆయన ఉండగానే ఒక 2 రోజులు షూట్ చేశాము. అన్ఫార్చునేట్లీ ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అంటే ఆయన సజెషన్స్ తోటి, ఆయనతో పనిచేసిన దర్శకులు, నటులు వీళ్ళందరితో ఆయన పాటల గురించి, పాటల వెనకాల ఉన్న తపన గురించి చేయాలని ఒక కార్యక్రమం మొదలుపెట్టి దాదాపుగా 2-2.5 ఏళ్ల నుంచి పడుతున్న శ్రమ ఇవాళకి సినిమా రిలీజ్ అయింది. ఉచ్ఛ్వాసం నా కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం అనేటువంటి కార్యక్రమంలో వివరాలను ఫర్దర్గా మాట్లాడుకోబోయే ముందు, సీతారామ శాస్త్రి గారి నేపథ్యంలో చేశారు కాబట్టి ఒక మంచి పాట, మీరు ఆయన్ని ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఆయనలోని పాటలో మంచి పాటతో కార్యక్రమం ప్రారంభిద్దాం. ఇది 2 రకాలుగా అండి. శాస్త్రి గారి అభిమాని నేను, అలాగే శాస్త్రి గారి పాటతో ఇన్స్పైర్ అయిన వేలాది వ్యక్తుల్లో నేను ఒకటి. అలాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్కి ఆయన పెట్టింది పేరు. పాడుతా తీగాలో నాకు ఆ సిరీస్ విన్ అయినప్పుడు నేను ఫైనల్లో పాడిన పాట కూడా ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. సాహసం నా పథం రాజసం నారథం సాగితే ఆపడం సాధ్యమా, పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా, లోకమే బానిసై చేయదా బూడిగం శాసనం దాటడం శక్యమా, నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో తానొదుగునుగా, సాహసం నా పథం రాజసం నారథం సాగితే ఆపడం సాధ్యమా, కానిదేముందినే కోరుకుంటే, వర్డ్స్ గమనించండి సార్, కానిదేముందినే కోరుకుంటే పూని సాధించుకోనా, లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా. కాకుల్లాగా 2 రోజులు 10 కాలం బతికేస్తే కామితం తీరకుండా ఉంటే కాలం బతికితే ఏముంది, మన ఇష్టాలని మన కావాల్సిన దాన్ని సాధించుకుని 2 రోజులు బతికిపోతే ఏంటంటే నష్టం. లాభమేముంది కలకాలం ఉంటే కామితం తీరకుండా, తప్పని ఒప్పని తర్కమే చెయ్యను, అంతమో సొంతమో లెక్కలే వెయ్యను, ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట. నాకు బాగా ఇష్టమైన లైను. ఇప్పుడు ఈ పాట శాస్త్రి గారిలో గొప్పతనం ఏంటంటే సార్, ఆయన ప్రతి పాట ఆ సినిమాకి ఆ హీరోకి కాకుండా మనందరి జీవితాలకి అన్వయించుకునేట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆరంభించరు నీచ మానవులని ఒక పద్యం, ఎవడు అసలు ఏవి ఏదో ఫ్రీబీస్కి ఆశపడి బతికేస్తుంటారు కొంతమంది నేను అది చేద్దాం ఇది చేద్దాం అని, కానీ ఊహలోనే గడిపేస్తారట. కొంతమంది మాత్రమే, ఉన్నతమైన వాళ్ళు మాత్రమే కలకంటారు, దానికి ప్రయత్నం చేస్తారు, పడతారు, లేస్తారు, సాధిస్తారు. ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట, ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట, నే మొదలు పెడితే ఏ సమరమైనా ఈ చిటికె కొడుతూ నే పిలువన
సాహసం సాహసం నా పథం రాజసం నారథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా. అద్భుతం అండి, అద్భుతం. అయితే దురదృష్టం ఏంటంటే శాస్త్రి గారు రాసినటువంటి ఈ పాట, ఇది ఏ సినిమాలోది అనుకున్నా? మహర్షి సినిమాలోది. ఎస్, ఇదొకటి అంతగా పాపులర్ అవ్వలేదు. అలాగే పట్టుదల అనే సినిమాలో ఒక సాంగ్ రాశారు, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓరిమి. ఒకసారి అనరా పాట. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం, అప్పుడే నీ జయం నిశ్చయం రా. అంటే పర్సీవరెన్స్ అంటాం కదా, కన్సిస్టెంట్గా పర్సూ చేసేవాడు ఖచ్చితంగా. ఇవాళ మనం చూస్తున్నాం రాష్ట్రంలో పరిస్థితులు. చరణం సార్, అది చెప్పాను కదా, మనకి కూడా ప్రతి కామన్ మ్యాన్ అన్వయించుకునేట్టుగా నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండునా. అక్షర లక్షలు ఇవ్వాలి అంటే ఇలాంటి వాటికి మనం ఏదైనా అసలు కాళ్ళు చేతులు దేహం ప్రాణం సైన్యముండునట. ఇవి లేని వాళ్ళకి తెలుస్తుంది, ఉన్నవాడికి కంప్లైంట్ చేస్తూ నాకు ఇంకా అది రాలేదు ఇది లేదు అని చూస్తుంటే లేని వాళ్ళు దానికోసం పోరాడుతున్నారు. మనం అందరం ఎంత అదృష్టవంతులం కదా. ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్ష కన్న సారథెవరురా నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా నిన్ను మించు శక్తి ఏది నీకే నువ్వు బాసటైతే. ఈ రెండు పాటలు ఎంత అద్భుతమైన ఈ ప్రబోధాత్మక గీతాలు కాదు, వీటిని స్ఫూర్తి ప్రధానమైనటువంటి గీతాలు ఇవి. సరే, ఆ సినిమాలు పెద్దగా ఇదవకపోయినప్పుడు ఈ పాటలు మాత్రం చాలా గొప్ప. ఇవే కాదు ఆయన పాడిన ఎన్ని పాటలు అండి. మర్యాద రామంలో పరుగులు తీయను పాట. అవును అవును. అలాగే ఇక దీంట్లో అయితే చిరంజీవి గారి రుద్రవీణలో సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్. సరే, ఇక మీరు ఈ జర్నీలో ఆయన్ని తీసుకోవడానికి కారణం ఆయనతో ఉన్నటువంటి జర్నీ ముఖ్యం. అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అండి, శాస్త్రి గారు చనిపోయినప్పుడు ఇండస్ట్రీలో ఎంతోమంది లబ్ధప్రతిష్ఠైనటువంటి ప్రముఖులు చనిపోయినటువంటి సందర్భాల్లో అంతిమయాత్ర పాల్గొనడానికి చాలామంది రారండి. కానీ శాస్త్రి గారు చనిపోయినప్పుడు వచ్చిన అటెండెన్స్ చూస్తే ఏ రోజు శవాల దగ్గరికి చనిపోయినటువంటి పార్థివ దేహాన్ని చూడటానికి రానటువంటి వాళ్ళు స్టార్స్ మొత్తం ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిందండి. ఆ అటెండెన్స్ చూసిన తర్వాత ఆయన ఏ స్థాయి వ్యక్తి అనేటువంటిది, ఎంతటి మహానుభావుడు అనేటువంటిది, ఆయన పట్ల ఇండస్ట్రీకి ఎంత ఇది అనేటువంటి తెలిసి తెలుగు సినిమా చరిత్రలో ఏ కళాకారుడికి అంతటి అంతిమ వీడ్కోలు, అంత ఘనమైన మనం మెయిన్ ఇది పడితే మన సంగీత రంగం కానీ అదర్ టెక్నీషియన్స్ లో చూస్తే అదే కాదండి. మీరు వారి అంతిమయాత్ర నడుస్తున్నప్పుడు మీరు చూస్తే మామూలు జనాలు రోడ్డు మీద చెప్పులు ఇప్పి దండం పెట్టుకోవడం చూశాను సార్. అంటే ఆయన ఆ ఒక్క చర్య మీరు అన్నట్టుగా అటు హీరోలు అవ్వచ్చు, ఇటు సినిమా ప్రముఖులు ఏ రంగంలో వాళ్ళైనా కావచ్చు, ఏ క్రాఫ్ట్ వాళ్ళైనా కావచ్చు, ఆయన ఎంతమందిని తన పాట ద్వారా తన సాహిత్యం ద్వారా టచ్ చేశారు అనేది. ఇప్పుడు మీరు ఆయన బతికుండగా ఎన్ని ఎపిసోడ్ చేశారు, చనిపోయిన తర్వాత ఎన్ని ఎపిసోడ్ చేశారు? ఇది శాస్త్రి గారితో 2 రోజులు షూట్ చేశామండి. అది దాదాపు 4-5 ఎపిసోడ్స్ జరిగింది ఆయన ఉండగా. ఇప్పుడు తర్వాత చేసినటువంటి ఎపిసోడ్స్లో చాలామంది ప్రముఖులు, ఇంకోటి ఇదే నేను ఇందాక అదే చెప్పబోతున్నాను, ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది ప్రముఖులు వచ్చారో ఈ ఎపిసోడ్స్ చిత్రీకరణలో ఆయనతో అనుభవాలు పంచుకోవటం కోసం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకోవటం కోసం వచ్చిన ప్రముఖుల లిస్టు చూస్తే కూడా కళ్ళు తిరిగిపోయింది. ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలకు అటెండ్ అవ్వని వాళ్ళు నాగార్జున గారు, రాజమౌళి గారు, ప్రభాస్. మెయిన్ ప్రభాస్ అసలు మామూలుగా థ్యాంక్ యూ డార్లింగ్ అని వెళ్ళిపోతారు పాపం. ఎందుకంటే తను ఎక్కువగా మాటకారి కాదు, ఎక్కువగా కొంచెం షైగా అవుతాను. అలాంటి తను కూడాను శాస్త్రి గారి పట్ల ఉన్నటువంటి అభిమానంతో గౌరవంతో వచ్చి మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం. మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రముఖులందరూ కూడా వాస్తవానికి వాళ్ళంతట వాళ్ళుగా మేము ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్పగానే ఎంతో ఆప్యాయంగా నాగార్జున గారిని వాస్తవంగా మేము అప్రోచ్ అవ్వడం కూడా భయపడుతుంది. వెంకట అక్కినేని గారు వచ్చారు ముందర.
ఎవరైతే ఆ సెట్ మీరు ఇప్పటికీ నన్ను ఆ టెలికాస్ట్ అవుతుంటే శాస్త్రి గారు ఇల్లా అని అడుగుతున్నారు. అవును. మేము మామూలుగా ఇప్పుడు ఉన్న కాలంలాగా 10 ఎల్ఈడీలు డార్జిలింగ్ లైట్స్ అవి కాదు బేసిక్గా. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే చనిపోయినప్పుడు ఎంతమంది ప్రముఖులు అయితే వచ్చేసి ఆయనకి నివాళులు అర్పించారో ఆ తర్వాత ఇలాంటి ప్రోగ్రాంలు సాధారణంగా రారు. అల్లదో చేసుకున్న మీరే చేసుకోండి అంటారు తప్ప ముఖ్యంగా నేను చెప్పిన నలుగురు పేర్లు చేశారు. నాగార్జున గారు కానీ, ప్రభాసు, రాజమౌళి గారు, వీళ్ళందరూ రావటం. మోరర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన వాయిస్ రికార్డ్ చేసి అభినందనలు చేశారు. ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారండి. హోప్ఫుల్లీ వీ విల్ బీ ఏబుల్ టు గెట్ హిస్ టైం. అంతకుముందు వారితో ఒక 2 సార్లు డిస్కషన్ కూడా జరిగింది. మీరు అన్నట్టుగా కేవలం శాస్త్రి గారి మీద గౌరవమేనండి ఇదంతా. మీరు అన్నట్టు ప్రభాస్ గారు చూస్తే ఆయన నాతో మా రామ్ గారు అడిగారు అన్నప్పుడు నేను తప్పకుండా వస్తాను, శాస్త్రి గారు అంటే నాకు చాలా గౌరవం, కానీ నేనేం మాట్లాడను, నాకు సాహిత్యం గురించి అంతా తెలీదు, లేదండి మీరు రండి, మీ ప్రెజెన్స్ అది ఆయనకు ఒక పెద్ద ట్రిబ్యూట్ అవుతుందంటే మీరు అలాంటి తప్పకుండా వస్తానని రావడమే. పార్థు గారు నేను అడుగుతాను ఇప్పుడు శాస్త్రి గారి గురించి నా డౌట్లన్నీ. సరసస్వర జరీ గమనం లాంటి పాటలు రాసిన ఆయన ఇంత వేరియేషన్ ఎలా ఆయన డౌట్స్ అడగడం మొదలెట్ట. నేను కూడా కామెడీగా ఒక లెటర్ పోలేండి సార్, అందరినీ ప్రభాస్ గారిని ఇంటర్వ్యూ చేయాలని ముచ్చటపడతారు, మీరు ప్రభాస్ నన్ను ఇంటర్వ్యూ చేశారని నేను చెప్పుకుంటానులేండి సార్ అని చెప్పాను. ఊరికే రైటర్ వేలో అలాగా. ఇదంతా కేవలం శాస్త్రి గారి మీద మీరు అన్నట్టుగా మనిషి లేకపోయినా కూడా ఆయన ఎంతమందిని ఆయన పాటతో ఆయన వ్యక్తిత్వంతో ప్రభావితం చేశారు అనడానికి. ఇది టోటల్గా ఎన్ని ఎపిసోడ్స్ మీరు చేస్తున్నారు? ఇప్పుడు మనము దాదాపుగా హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ నిడివి 30 మినిట్స్ అంటే 23 మినిట్స్ వస్తుంది. బట్ యూట్యూబ్లో లెంత్ వస్తుంది. దాదాపుగా అర్ధగంట నిడివి ఉన్నటువంటి స్పాన్ ఉన్నటువంటి 50 ఎపిసోడ్. అంటే మీరు 2 బాగా ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ ఈటీవీలో చేస్తున్నారు మీరు, దాని గురించి మనం ఓపెన్గానే చెప్పుకోవచ్చు. ఈటీవీ అనేటువంటిది ఒక ప్రముఖ ఛానల్, దాంట్లో టెలికాస్ట్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఉండేటువంటి రిస్ట్రిక్షన్ 25 మినిట్స్ అయితే, కమర్షియల్స్ పోను 23 మినిట్స్ ఉంటుంది, మీకు 22.5 మినిట్స్ ఉంటుంది. దాంట్లో ఒక ఇంట్రడక్షన్కే సరిపోదు, ఆయన గురించి చెప్పడానికి కానీ వచ్చిన గెస్ట్ గురించి చెప్పడానికి కూడా సరిపోదు. ఒక గెస్ట్ 2 వారాల పాటు వేస్తారు. ఇది శాటిలైట్ ఛానల్లో చేస్తారు. యూట్యూబ్కి వచ్చినప్పుడు కూడా ఎక్స్పాండ్ చేసేసి 2 వెర్షన్స్ ఎడిట్ చేయాల్సి ఉంటుంది కదా, అలాగే చేస్తున్నారా? అన్ని అలాగే కష్టమో పడుతున్నారు సార్. ఎందుకంటే మనం అతిథుల నుంచి తెచ్చుకున్నది ఇన్ఫర్మేషన్ ఏది మిస్ అవ్వకూడదు అనేది ఛానల్ అన్నప్పుడు మీరు అన్నట్టుగా మనకి సమయం మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో ఆ లిమిట్ లేదు కాబట్టి మనం 2 వర్షన్, యూట్యూబ్ వర్షన్ వేరే ఉంటుంది, ఛానల్ వర్షన్ 2 వెర్షన్స్ చేస్తున్నారు. వెరీ గుడ్. వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది? ఇప్పుడు చాలా బాగుందండి. టెలికాస్ట్ స్టార్ట్ చేసుకోవడం 3 వారాలు 4వ వారం కూడా రాబోతుంది. 100% అండి, 100%. రాజమౌళి గారు 2 ఎపిసోడ్లు అయ్యాయి, భరణి గారు అవుతున్నాయి, నెక్స్ట్ కృష్ణవంశీ గారు అలా వస్తున్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ మీరు అన్నట్టుగా ఈటీవీ హెస్ బీన్ వెరీ కోఆపరేటివ్. ఈటీవీలో మీకు సంగీత సాహిత్యాలకు ఎప్పుడు విలువ ఇస్తారు, అలాంటి మార్కెట్ కూడా అక్కడ, అంటే ఆడియన్స్ కూడా అక్కడ ఉన్నారు. సో ఇలాంటి ఇప్పుడు చాలా మంది నాకు వస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడు ఒప్పుకోవద్దు రావటమి రాజమౌళి గారి జీవితంలో ఎలా ప్రభావితం చేసిందని చెప్పారు. అప్పుడు నేను పాడడం జరిగింది. దాన్ని మళ్ళీ ఒరిజినల్ సినిమా ఏంటి, ఒరిజినల్ పాట సాహిత్యం ఏంటి అని ఇప్పుడు ఈ ఎపిసోడ్ల ద్వారా జరుగుతున్నది ఏంటి అంటే, మళ్ళీ పాటలకు వెళ్ళి పూర్తిగా సాహిత్యాన్ని చదవడం, ముఖ్యంగా చరణాల మీద. మనం ఇప్పుడు ఎప్పుడు కూడా పాట విన్నప్పుడు పాటకి పల్లవి ప్రాణం అందుకే అంటారు. పాట పల్లవి గుర్తుంటుంది తప్ప చరణాల్లో పెద్ద గుర్తుండదు. ఇలాంటి ఒక విశ్లేషణాత్మకమైన కార్యక్రమాల వల్ల మాట మీద దృష్టికి మరల్చడానికి చేసే ప్రయత్నం వల్ల మళ్ళీ జనం వెళ్ళి అలాంటి మంచి పాటలు ఒకసారి సాహిత్యంలో కానీ ఆ చెప్పినటువంటి కంటెంట్లో ఉన్న డెప్త్ ఏమిటనేటువంటి దాన్ని మరొకసారి పునరుచ్చరణ చేయటం, ఎంఫసైజ్ చేయటం. అదొక్కటే కాదు ప్రభు గారు, నేను చెప్పాలనుకున్న మాట ముఖ్యంగా ఎందుకు చేస్తున్నారు అంటే, శాస్త్రి గారిని ప్రతి ఎపిసోడ్లో పొగడ్డం అనేది ఆయనకే ఇష్టం ఉండదు. కాకపోతే గొప్ప వాళ్ళని పొగడకపోయినా ఇబ్బంది, ఎందుకంటే ఏమీ కాని వాళ్ళందరూ పాపులర్ అయిపోయి వాళ్ళ ప్రభావం సమాజం మీద ఉండి ప్రభావం ఉండే పరిస్థితుల్లో గొప్ప వాళ్ళని పొగిడి వాళ్ళ ఇంత గొప్పవాళ్ళు, ఎందుకు గొప్పవాళ్ళు అని నెక్స్ట్ జనరేషన్ కనుక చెప్పకపోతే
మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీకు నేను చెప్పక్కర్లేదు. అన్ని విధాలుగా మీరు భాషపరంగా జర్నలిజంలోను, అటు సినిమా రంగంలోను, ఇటు సాహిత్య రంగంలోను మీకు ఎన్ని మార్పులు వస్తున్నాయి. మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఘంటసాల గారు ఎవరు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎవరు అని అడిగినా ఆశ్చర్యపోకర్లేదు. కానీ అందువల్ల ఆయన శాస్త్రి గారు మహాత్మా గాంధీ గురించి ఒక పాట రాస్తూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నదే ఇంగ్లీష్లో, ఇలాంటి నరుడొక ఇలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి మరువరానిదని నమ్మకముందే ముందు తరాలకు తెలియజెప్పండి అంటారు. మహాత్మా గాంధీ గురించి శాస్త్రి గారు రాసిన, ఒక వేటూరు గారి గురించి, శాస్త్రి గారి గురించి, ఒక విశ్వనాథ్ గారి గురించి, ఒక బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మనలాంటి వాళ్ళని చెప్పకపోతే ఇబ్బంది పడతాం ఫ్యూచర్ జనరేషన్. ఓకే, ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్లు షూట్ పార్ట్ అయిపోయింది? ఎంత భాగంలో? దాదాపు 80% షూటింగ్ పార్ట్ అయిపోయింది. అన్ని రెడీగా ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. అంతేకాకుండా ఇది దాదాపు ఒక 24 మంది ప్రముఖ గాయని గాయకులు అందరూ ఆ పాటలను పాడడం జరిగింది. అంటే ఇంకొక అభినందనీయమైన విషయం ఏంటంటే, ఇలాంటి ప్రోగ్రాంలు చేసేటప్పుడు ఏదో ఆర్టిస్టులు వచ్చిన గెస్ట్ని కూర్చోబెట్టి హోస్టు గెస్టు కూర్చొని ఒక చిన్న చిట్చాట్ లాంటి ప్రోగ్రాం జరుగుతుంది. కానీ దానికంటూ ఒక ప్రత్యేకంగా ఒక సెట్ ఎరెక్ట్ చేసి ఆ సెట్లో ఆయనకు సంబంధించినటువంటి ఫోటోలు అవన్నీ పెట్టి ఆ అంబియన్స్ క్రియేట్ చేయటం, ఆయన అవార్డులన్నీ పెట్టడం చాలా గొప్ప ప్రయత్నం అండి. ఏదో చేసామన్నట్లు కాకుండా రియల్లీ. ఇంకొక మీతోటి చేయి కలిపినటువంటి రామ్ చెరువు గారు, నిజంగా ఎక్కడో అమెరికాలో ఉంటూ కూడాను ఎన్ఆర్ఐలు వాళ్ళందరికీ అక్కడ వాళ్ళ ఉద్యోగాలు కాకుండా నిజంగా ఎన్ఆర్ఐలు కొంతమంది చేస్తున్నటువంటి సర్వీస్ అండి సంగీత సాహిత్యాలకి. మొట్టమొదటి క్రెడిట్ ఆయనకే చేద్దాం. అంటే నేను ఫ్రంట్ ఫేస్ లో ఉంటాను, మనం టీవీలో కనిపిస్తాము, పాట పాడతాము. ఎన్ని వ్యయప్రయాసలు కోర్చి ఆ కార్యక్రమం చేస్తున్నారు ఆయన. ఎన్నేళ్ళ నుంచి అక్కడ తక్కువ ఇక్కడ ఇల్లు తీసుకుని, అంటే ఆయన శాస్త్రి గారి చివరి దశలో చాలా ఆప్తుడిగా అయిపోయారండి. విశ్వనాథామృతం తర్వాత శాస్త్రి గారికి పరిచయం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఆఖరికి రోజువారీ తమ్ముడు అని అన్నయ్య అని పిలుచుకుని ఆ జర్నీలో నేను ఒక దశలో వారిని డిస్కరేజ్ చేశాను, చెయ్యొద్దు అని. ఏమో ఆదరణ ఎలా ఉంటుందో తెలీదు. మీరు అన్నట్టుగా గెస్ట్లు ఎవరు వస్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. గెస్ట్లు ఎవరు వస్తారో తెలియనప్పుడు దీనికి స్పాన్సర్లను తెచ్చుకునే అవకాశం కూడా ఉండదు. మీరు వచ్చినప్పుడు చూద్దాంలేండి అంటారు. అవును, ఈ ప్రయత్నంలో మొత్తం డబ్బులన్నీ ఎదురుపెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం నేను డిస్కరేజ్ చేశానండి వాస్తవం. నిజంగా డిస్కరేజ్ చేయాల్సింది. ఎందుకంటే స్పాన్సర్స్ ఎవరు ముందుకు రారు. ఓకే, శాస్త్రి గారు గొప్పవారు అనుకుంటే ఒక దండం పెడదాం అనుకునే వాళ్ళే తప్ప దాన్ని ఒక శాశ్వతంగా ఒక లైబ్రరీ చేయాలి, నిక్షిప్తం చేసుకోవాలి అనేటువంటి దీనికి చాలామంది ముందుకు రారు. వారు వచ్చారంటే, రామ్ చెరువు గారు వచ్చారంటే వారికి సంగీతం పట్ల సాహిత్యం పట్ల అట్లాగే మీరు వేసిన బుక్స్ ఏంటండి, ఆ బుక్స్ ఏంటండి బాబు, శాస్త్రి గారి వాల్యూమ్స్, అది ఎలా దాని రూపకల్పన? యాక్చువల్గా ఈ యజ్ఞంలో చాలా మంది భాగస్వాములు సార్. ఆ సెట్ డైరెక్ట్ చేయడం అనేది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఐడియా. వారి ఆఫీస్ లాగా ఉండాలి, ఒక వర్కింగ్ ప్లేస్ లాగా ఉండాలి. చెప్పాను కదా ఇందాకలా, ఒక కమర్షియల్ సెట్లోకి వచ్చినట్టు. మీరు నమ్మరు, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు, అక్కినేని వెంకట్ గారు, వీళ్ళందరూ ముందు సెట్ దగ్గరకు వచ్చేసరికే వాళ్ళ ఆలోచన ఏదో వద్దాం శాస్త్రి గారి గురించి 4 మాటలు మాట్లాడదాం అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఇంకొంచెం హోల్ హార్టెడ్గా, ఇంత అఫర్డ్ జరుగుతుందా, ఇంత బాగుందా, ఇంత సేక్రెడ్గా ఉందా ఇది అనేటువంటి ఆశ్చర్యానికి గురయ్యి వాళ్ళు చాలా టైం స్పెండ్ చేసిన సందర్భం. నెంబర్ ఒక 2.5 hours మోస్ట్ ఇంటలెక్చువల్ డిస్కషన్ విత్ ఆర్జీవి గారు. యూ విల్ సీ అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. అలాగా అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎఫెక్టెడ్ పర్సన్ అని చెప్పారు రామ్ గోపాల్ వర్మ శాస్త్రి గారు చనిపోయిన. అవును, ఎందుకంటే ఆయన కృష్ణవంశీ గారు మా జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఫేజే లేదు ఆయన లేకపోతే. అలాగే కృష్ణవంశీ గారికి శాస్త్రి గారికి ఉన్న అనుబంధం గురించి కృష్ణవంశీ మాట్లాడలేక కాదు, మాట్లాడగల కంటెంట్ లేక కాదు, బట్ మాటలు కరువైన సందర్భం చూసాం. కృష్ణవంశీ కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకోవటం, ఆయన గొంతు మోగపోయి మాట్లాడలేకపోయారు ఆ రోజు ఆ మీటింగ్ లో. సో అది ఒక్కటే. అయితే 2 తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు తోటకూర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన సిరివెన్నెల గారి ఫ్యామిలీతో కలిసి సిరివెన్నెల సాహిత్యం, సమగ్ర సాహిత్యం
ముఖ్యంగా సిరివెన్నెల గారి తమ్ముడు శ్రీరామ్ శాస్త్రి గారు కూడా మంచి రచయిత. ఆయన ఆధ్వర్యంలో తానావారు ఒక 4 పుస్తకాలు, వాల్యూమ్స్, మామూలు పుస్తకం కాదు, పట్టుకోవడానికి బరువు చాలా 7 కేజీల పుస్తకం అండి అది. 7 కేజీల వాల్యూమ్, ఒక్కో బుక్ ఒక 4 కలిపితే మీరు పట్టుకోలేరు. మొన్న చూపించే నిజంగా అలాగా సినిమాల్లో రానివి కలిపి దాదాపుగా 7 వాల్యూమ్స్ ప్రింట్ చేశారండి. సో ఆ క్రెడిట్ అంతా తానావారికి, తోటకూర ప్రసాద్ గారికి, సిరివెన్నెల ఫ్యామిలీకి, పద్మావతి పిన్ని గారికి అండ్ రాజా సాయి వాళ్ళ పిల్లలు, అలాగే శ్రీరామ్ శాస్త్రి గారి బాబాయ్కి, వాళ్ళందరికీ చెందుతుంది. మేమేం చేసామంటే ఈ కార్యక్రమంలో వచ్చిన సరే డబ్బులు తీసుకుని ఎవరు రాలేదు, అలాగని మనం ఒక కళాకారుడు మన కార్యక్రమానికి వచ్చినప్పుడు వారిని ఉట్టి చేతులతో పంపించడం సంస్కారం కాదని చెప్పి ఈ సిరివెన్నెల సాహిత్యము, సమగ్ర సాహిత్యం సెట్స్ని వాళ్ళకి బహుకరించాం సింగర్లతో సహా. అంతకన్నా వాల్యుబుల్ ట్రెజర్ ఏముంటుంది? ఆ విలువ తెలిసింది వాళ్ళే. ఒక గాయకుడు కానీ, ఒక దర్శకుడు కానీ, ఆ సినిమా ఆయన పాటలకి. సో అందులో భాగంగానే మొన్న అందరికీ బుక్స్ ఇవ్వటం జరిగింది. ఇలాగా ఇన్ని రకాల సమాజంలో ఇన్ని రకాల మందిని ఆయన ప్రభావితం చేశారు సార్. ఇప్పుడు శాస్త్రి గారికి అత్యంత సన్నిహితులు అల్లుడు వరుస అవుతారు అనుకుంటా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి దీంట్లో? అదేనండి, ఇప్పుడు ఈ కార్యక్రమం ఒక దశలో వారు వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు షూట్ చేసాం, నెక్స్ట్ మంత్ షెడ్యూల్ ఎప్పుడు అనుకున్నప్పుడు ఆ నెక్స్ట్ మంత్ జరగలేదు, వారు లేరు. మేమైతే చాలా డీలా పడిపోయాం. ఎందుకంటే ఒక 4 ఏళ్ళు అయింది, ఆయన ఒప్పించడానికి 4 ఏళ్ళు పట్టింది. డీలా పడిపోయాం. తీరా ఒప్పుకున్న తర్వాత 2 ఎపిసోడ్స్ 2 నెలల నుంచి వెళ్ళిపోయారు ఆయన. తర్వాత మేము డీలా పడిపోయినప్పుడు నేనైతే పూర్తిగా డీలా పడ్డాను. మళ్ళీ ఆయన పాటలే వెనక్కి వెళ్తే నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, గుర్తు తెచ్చుకోవడం మళ్ళీ లేవడం. అప్పటికి రామ్ చరణ్ గారు ముందుకెళ్దామని డిసైడ్ చేసుకున్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లేదు మనం చేద్దాం ఇది, మనం ఆయన అబ్సెన్స్లో ఆయనతో పనిచేసిన వాళ్ళందరితో పనిచేసి ముందు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో అనుభవాలు మాట్లాడించి అదొక ట్రిబ్యూట్ లాగా మనం ప్రజెంట్ చేద్దాం అని ఆయన ప్రతి అడుగులోనూ ఆ సెట్ కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్ని పిలిపించి ఐడియాలు డిస్కస్ చేసి ఆయన ఇన్పుట్స్ ఇచ్చి వారి ఆధ్వర్యంలో ఆయన పార్టిసిపేట్ చేసిన ఎపిసోడ్ కూడా ఉందా? అది ఉందండి, అది షూట్ చేయలే, ఇంకా షూట్ చేయాలి. తను మాట్లాడితే ఇంకా దానికి ఒక నిండు వేరే లెవెల్లో ఉంటుంది తను మాట్లాడితే. అలాగే ఎవరిని మీరు నమ్మరు, చిరంజీవి గారు ఎంత బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో ఇంకొకళ్ళు మేము చెప్పుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ గురువారెడ్డి గారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలకు చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. అవునండి, ఆయన వైద్యులు ఎంత ప్రముఖులో అంత మనసున్న వ్యక్తి సార్ ఆయన. ముఖ్యంగా సంగీతము, సాహిత్యము, కళ, సినిమా ఏదైనా చెవి కోసుకుంటారు. ఎక్కడ ఎంత చిన్న ఆర్టిస్ట్ ఉన్నా రికగ్నైజ్ చేస్తారు. శాస్త్రి గారు అంటే పిచ్చి. ఆయన ఆడిటోరియం ఒక 6 నెలల పాటు ముందు జరిగిన షెడ్యూల్ ఆ షూటింగ్కి 6 నెలలు ఆయన కాన్ఫరెన్స్లు బయట పెట్టుకున్నారు. 6 నెలలు ఇచ్చేసి ఆయన ఆ స్థలం ఆయన గురువారెడ్డి గారు మీరు సెట్ కాదు, ఇప్పుడు రెండోసారి వేసింది ఇక్కడ టీ శాట్లో వేశారు. మొదట శాస్త్రి గారు చేసామన్నాం కదా 2 రోజులు, దానికి గురువారెడ్డి గారు ఆడిటోరియంలో. ఇప్పుడు ప్రతి అడుగులోనూ మాకు ఇప్పుడు ఒక్కొక్క ప్రముఖుని రీచ్ అవ్వడానికి ఒక్కొక్కసారి మన ఇది కూడా సరిపోదు. రాజమౌళి గారు ఏదో సార్ నేను పార్దు అంటే మీరు తెలుసండి ఏదో రాజీవ్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు ఇంకోళ్ళ ద్వారా పరిచయం, లేకపోతే ప్రభు గారు మీరు ఒకసారి ప్రయత్నం చేసి పెట్టండి మిమ్మల్ని అడగడం, ఇవేం అవ్వలేదు అనుకోండి పాశుపతాస్త్రంలా గురువారెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. సార్ మాకు అర్జెంట్, మీరు నమ్మరు, సీతారాం శాస్త్రి గారితో మేము డిస్కస్ చేసినప్పుడు ఈ సిరీస్ ఓపెనింగ్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ లేకపోతే ఆయన ప్రెజెన్స్తో చేయాలి అనేది కోరిక, అది నెరవేరలేదు. ఇప్పుడు ఈ షూటింగ్లో కూడా వారి భాగస్వామ్యం ఉండాలి. కొన్ని డేట్స్ ఇష్యూ వల్ల జరగలేదు, ఇప్పుడు చేయబోతాం ఖచ్చితంగా. ఆయన ఎంత గొప్పవాడంటే నన్ను పిలిపించుకుని ఒక 2 గంటల సేపు ఆయన సినిమాల్లో పాటలు ఏం మాట్లాడాలి అనే దాని మీద రిహార్సల్ చేశారు చిరంజీవి గారు. ఊరికినే గొప్పవాళ్ళు అవ్వరు సార్. ఇప్పుడు ఆయన పాటల్లో తరలిరాదత్ అనే వసంతం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంత ఉందా, నా ధ్యాస అంత ఎప్పుడు దర్శకుడు ఏం చెప్తున్నాడు అని ఉంటుంది. మీరు చెప్పినంత డీప్గా మేము ఆలోచించలేకపోతాం. ఒకసారి మళ్ళీ అంటే ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన ఒక లెర్నర్ లాగా అసలు నాకు ఎంత నేర్చుకుంటున్నానంటే, అంటే టాలెంట్ భగవంతుడు ఇస్తాడు, వ్యక్తిత్వం పరంగా వీళ్ళందరూ ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అవుతారని నాలాంటి వాళ్ళు చాలా నేర్చుకుంటాం.
అలాగా ఇది టెలికాస్ట్ మొదలైపోతుంది మే 19న రాజమౌళి గారి ఎపిసోడ్ తోటి. నాకేమో పట్టుదల, శాస్త్రి గారి కోరిక, అట్లీస్ట్ ఈ కార్యక్రమం ఎందుకు చెప్తున్నాం అనేది చిరంజీవి గారి వాయిస్ ఓవర్ అయినా ఉండాలి. ఆయన పద్మవిభూషణ్ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్తున్నారు. మళ్ళీ మా పాశుపతాస్త్రం గురవారెడ్డి గారికి, ఆయన 120 మంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు. నేను సార్ నేను అర్జెంట్ కలవాలి, 2 నిమిషాలు తీసుకుంటాను, నువ్వు వచ్చే పారదా, నువ్వు నీకేంటి నువ్వు అంటారు. 11:30కి వస్తుందా అంట. 11:30కి రాగానే కూర్చోబెడతారు. కరెక్ట్గా 11:35 లోపు ఆయన వచ్చి చెప్పండి. నేను కూడా ఆయన టైం చేయకుండా, సార్ నాకు అర్జెంటుగా ఇది సార్ నా పరిస్థితి, ఆయన కోరికని చెప్పండి. ఫోన్ తీశారు. నేను మెసేజ్ పెట్టాను చిరంజీవి గారికి, ఐ థింక్ ఆయన బిజీగా ఉన్నట్టున్నారు, రెస్పాండ్ అవ్వలేదు. బట్ మీరు చెప్తే అవుతుందేమో, ప్రయత్నం చేద్దాం, నాది డౌటే, ఏమో చెప్పలేము. బాస్ ఆయన ఫోన్ తీసుకోలేదు. మెసేజ్, బాస్ అర్జెంటుగా ఒక మాట మాట్లాడాలి, మీరు ఫోన్ చేయండి అని. ఈయన సరే నేను రెస్పాండ్ అయితే చూద్దాంలే అని, సరే అండి నేను వచ్చాను. నేను కమలాసన్ లాగా స్వాతి ముచ్చ కమలా సార్, గురవారెడ్డి గారికి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని పెడుతున్నా. నాకు ఎపిసోడ్ సబ్మిషన్ దగ్గర పడుతుంది. ఆయనేమో నాకు రెస్పాండ్, ఆయన ఫాలో చేస్తాను. ఎల్లుండి ఇంకా రేపు లాస్ట్ సబ్మిషన్ అనగా, నేను నమ్మరండి, పొద్దున 6 గంటలకు ఆయన దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న డాల్బీ స్టూడియోలో రికార్డ్ చేసి పంపించారు. షూటింగ్కి వెళ్తా రికార్డ్ చేసి పంపించారు. ఆ మెసేజ్ కూడా ఇందులో ఏమైనా కరెక్షన్స్ 3 రకాల వర్షన్లు మనం స్క్రిప్ట్ పంపించాం. ఏం చెప్పాలి అనే దాని మీద ఆయన ఓన్ చేసుకుని 3 రకాల వర్షన్లు. మళ్ళీ ఒకటి ఉచ్చ స్థాయిలో, కొంచెము డల్ మెలో. అంటే ఒక ఆర్టిస్ట్కి టీవీ ప్రజెన్స్ ఎలా ఉంటుంది, గబుక్కని వాళ్ళకి రీటేక్ కావాల్సి వస్తే ఇంకేం కావాలి, ఇంత ఆలోచన ఉంటుందండి. ఇవి పంపించి ఇది ఓకేనా కాదా చూడమనండి, లేదా అంటే మళ్ళీ నేను సాయంకాలం చెప్తాను. అసలు ఈయన 6ంటికి పంపించారు, ఈయన 6:45కి హాస్పిటల్కి వెళ్ళిపోతూ నాకు పంపించారు. పారదా చిరంజీవి గారు పంపించారు, ఒకసారి వినేసి నాకు ఫీడ్బ్యాక్ నేను ఆయనతో చెప్తాను. సో ఈ విధంగా ఇంతమంది కాంట్రిబ్యూషన్తో కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఓకే, సో ఏదైనా నా ఉచ్ఛ్వాసం కవనం అనేటువంటి ఒక కార్యక్రమం శాస్త్రి గారికి మీరు ఇస్తున్నటువంటి గొప్ప నివాళి. ఆ నివాళి కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని అద్భుతంగా షేర్ చేసుకుంటున్నారు. రియల్లీ గ్రేట్ ట్రిబ్యూట్ టు ఏ గ్రేట్ డిపార్టెడ్ సోల్కి ఇస్తున్నటువంటి గొప్ప ట్రిబ్యూట్. మరింతగా విజయవంతం కావాలి అని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తోడ్పాటు అంటే మిత్రులు చాలామంది, ఆర్థికంగా కూడా ఇది ఒకళ్ళ వల్ల అయ్యేది కూడా, స్పాన్సర్స్ అవనివ్వండి, భోగరాజమూర్తి గారు, వంశీకృష్ణ గారు, వాళ్ళు ఒక పని చేస్తున్నామంటే మేము ఉన్నాము అని ముందుకు రావాలి. అలాగా వాళ్ళు కూడా ముందుకు వచ్చి, అలా చాలామంది నేను కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది రామ్ చరణ్ గారి తరఫున ఉన్నారు. లేకపోతే ఒక కార్యక్రమం గట్టెక్కడం అంటే మీకు తెలియదు కాదు, ఎంతమంది పని. సేమ్ టైం ఒక చిన్న కామెంట్ కూడా ఉందండి. అంటే తెలుగులో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల తెలుగు సినిమా సాహిత్యంలో, చరిత్రలో లబ్ధ ప్రతిష్ఠినటువంటి గొప్ప గొప్ప గీత రచయితలు చాలామంది ఉన్నారు. నాటి పింగళ నాగేంద్ర గారి దగ్గర నుంచి చూసుకున్న, సీనియర్ సముద్రాల గారి దగ్గర నుంచి చూసుకున్న, తర్వాత ఎందరెందరో మహానుభావులు, ఆచార్య గారు, ఆరుద్ర గారు, వీళ్ళందరూ కూడాను, నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇల్లు సిరివెన్నెల సీతారామ శాస్త్రే చాలా గ్రేట్ అన్న ఇదిలో చేస్తున్నారు అనేటువంటి ఒక కామెంట్ నేను వినటం జరిగింది. తప్పకుండా ఉందండి, ఈ కామెంట్ ఉంది, ఉన్నమాట వాస్తవం దృష్టికి వచ్చిందా? దీనికి నా సమాధానం నేను చెప్పాలి. సమాధానం కాదు, నా విన్నపము వివరణ. ఒకటి, మీరు గనక అవకాశం ఇస్తే ఇలాంటి కార్యక్రమాలు, అలాంటి లిరిక్ ఒక స్టోరీ అని మహానుభావులు అందరిది కలిపి చేయాలనే ప్రయత్నం చాలా రోజుల నుంచి ఉందండి. ఇప్పటికి కూడా సిరివెన్నెల గారు గొప్పవారని చెప్తున్నాను తప్ప సిరివెన్నెల గారే గొప్పవారని చెప్పట్లేదు. అది వారు కూడా ఒప్పుకోరు. అసలు మహానుభావులు వేటూరు గారు, పింగళి వారు, శ్రీశ్రీ గారు, ఆత్రేయ గారు, ఒకటి వీళ్ళతో మా స్థాయి కూడా సరిపోదేమో. వీరితో చేయడానికి కారణం మాకు పర్సనల్గా ఉన్న అనుబంధం, నేను పనిచేసిన ఇది. తర్వాత ఒక సందర్భంలో ఇది చెయ్యాలి అనుకోవడం, దానికి అలా 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 కుదిరాయి. ఇప్పుడైతే ఈ సందర్భంగా నేను మీకు చెప్తున్నది ఏంటంటే, ఒక్క దర్శకులే కాదు, ఒక్క గీత రచయితలే కాకుండా పాత సంగీత దర్శకుల గురించి ఆల్రెడీ బాలుగారు ఎందరో మహానుభావులు అని ప్రోగ్రామ్ చేశారు. ఒక కార్యక్రమంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఒక ఛానల్లో ఈ మహాకవులందరినీ స్మరిస్తూ ఇదే పంథాలో నేను పాటలు పాడాను చాలా. ఇలా జరిగాయి. కానీ మళ్ళీ మళ్ళీ జరగాల్సింది. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు అవకాశం ఉంది,
వస్తే అంటే మిగతా అందరూ సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడూ మేము ముందుంటాం. ఎందుకంటే ఈ మహానుభావులను స్మరించుకోవడం ఒక అదృష్టం అండి. అలాంటి వాళ్ళని స్మరించుకునే అవకాశం కూడా నాకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విశ్వనాథ్ గారు వీళ్ళతో, బాలు గారితో, సీతారాం శాస్త్రి గారితో చేసింది, అలాంటి వాళ్ళతో చేయగలిగితే ఇంకా అది నా జన్మ సార్థకమైనట్టే. ఆ ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాము, ఆ అవకాశం వచ్చినప్పుడు చేస్తామని చెప్పారు. పార్దు పాడుతా తీయగా అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకటువంటి స్టేజ్ షోలో ఫస్ట్ విన్నర్గా వచ్చిన తర్వాత సింగర్గా మీరు ఆ స్థాయిలో మళ్ళీ సక్సెస్ కాలేకపోవటానికి, అలాగే దాంట్లో నుంచి వచ్చిన చాలామంది బిగినింగ్ డేస్లో కొంత సెన్సేషన్ క్రియేట్ చేయడం, కొన్ని పాటలు పాడటం జరిగింది, కానీ తర్వాత ఎందుకో ప్లేబ్యాక్ సింగర్స్గా అంత సక్సెస్ కాకపోవడం కారణం ఏంటి? సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఏమిటో నాకు తెలియదు, కానీ ప్రయత్నం అయితే నిరంతరం ఉందండి. నేను మణిశర్మ గారి దగ్గర పనిచేశాను. కారణాలు ఒకటి కాకపోవచ్చు, ఒకటి అవ్వచ్చు. ఒక 100 నేను దాదాపు 100-120 సినిమాలకి పాడి ఉంటాను. అంటే డబ్బింగ్ సినిమాలు, స్ట్రైట్ సినిమాలు పాడిన తర్వాత కూడా రోజు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి సీడీ పట్టుకుని వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. రెండు, పాత రోజుల్లాగా లేదండి ఇప్పుడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ సింగర్స్ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఈ గ్రూప్ ఆఫ్ సింగర్స్ పాడిన చోట వాళ్ళు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడడం దాదాపుగా తక్కువ. అలా అనుకుంటే మన బాలుగారు అంతమంది సింగర్ల దగ్గర పాడి ఉండేవారు కాదు. సో నా ప్రయత్నం లోపం అయితే ఏం లేదు. ఇప్పటికీ కూడా డెఫినెట్గా ఒక జానర్ ఆఫ్ సాంగ్స్లో కొన్ని పాటలు కొన్నిటికన్నా నేనే బాగా పాడగలనే కాన్ఫిడెన్స్ ఉంది. అంటే గ్రూపిజం ఎక్కువగా ఉందన్న ఏమంటే ఇంత టాలెంటెడ్ పర్సన్, ఇంత మల్టీ టాలెంటెడ్ పర్సన్, ఇప్పుడు మ్యూజిక్ సంబంధించి పార్థుకు తెలియని ప్రక్రియ అంటూ లేదు సంగీత కార్యక్రమాల్లో, సంగీత సంబంధమైనటువంటి విషయాల్లో. అయినా ఎందుకు సింగర్గా ఆ స్థాయిలో రాలేదనేటువంటిది మీరే కాకుండా చాలామంది విషయంలో కూడా ఇది నిజమవుతుంది. గ్రూపిజమో కొంతమందిని ప్రత్యేకించి ఎంకరేజ్ చేయటం అనేటువంటి అంతేనండి, అంతే. అది ఒక కారణం అవ్వచ్చు. రెండు, ఇప్పుడు మా ప్రయత్న లోపం కూడా ఉండొచ్చు. ప్రతిరోజు ఇప్పుడు రోజు రోజుకి సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది. ఎవరెవరు సంగీత దర్శకులు చేస్తున్నారు, కొంతమంది దగ్గరికి వెళ్తే వాళ్ళకి ట్యూన్ చెప్పడం కూడా ఒక్కొక్కసారి సరిగ్గా రాదు. అన్ఫార్చునేట్లీ మ్యూజిక్ డైరెక్షన్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ పర్ఫార్మింగ్ ఆర్ట్. ఇవాళ మ్యూజిక్ డైరెక్షన్, మ్యూజిక్ కన్నా సౌండ్ అనే ఒక దాని మీద కొత్త సౌండింగ్ ఏమి ఇవ్వగలరు. ఆ సౌండ్ ఏదైనా అవ్వచ్చు. సో ఇదివరకు అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ స్వరం చెప్పడం, పాట థియేటర్కి వస్తే స్వరం రాసుకుని పాడగలిగే సంగీత దర్శకులు, సింగర్స్ మీరు అన్నట్టు వేళ్ల మీద లెక్కట్టచ్చు మా జనరేషన్. ఈ జనరేషన్లో ఉన్నారు, చాలా టాలెంటెడ్ సింగర్సే ఉన్నారు 100%. చాలా పాత సామెత అయినప్పటికీ కూడాను మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అన్న సామెత మీ సంగీత ప్రపంచానికి ఎంతవరకు వర్తిస్తుంది? అంటే ఈ కార్యక్రమాల ద్వారా కొన్ని వందల వేల మంది సింగర్స్ వస్తున్నారు. వర్తించదని నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఒక 2 ఏళ్ల క్రితం ఒక ఛానల్ వాళ్ళు మొత్తం ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్ అందరినీ పిలిచి కాంపిటీషన్ పెట్టి గ్రూప్స్కి కాంపిటీషన్, గ్రూప్ లీడర్ల కింద ఒక 6 టాప్ సీనియర్స్ అని సెలెక్ట్ చేశారు. నేను, కల్పన, మల్లికార్జున్, గోపికా పూర్ణిమ, ఇలాగా 6 గ్రూపులు చేసి మా కింద రఘు, కౌశల్, ఇలాగా 6-8 గ్రూపులు చేసి మిగతా నెక్స్ట్ జనరేషన్లో వచ్చిన మన మిగతా సింగర్లు కృష్ణ, గీత, వీళ్ళందరూ, హేమ, తర్వాత జనరేషన్లో వచ్చిన సాయి చరణ్, హరిణి, వీళ్ళందరూ నెక్స్ట్ పిల్లలు, ఇలా ఒక గ్రూప్లో ఈ 4 జనరేషన్ల వాళ్ళు ఉంటున్నారు. మొత్తం అంతా లెక్కేస్తే 40 మంది ఉన్నారండి. అంటే అర్థం ఏంటి? ఐఎమ్ స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ 40 సింగర్స్ దిస్ స్టేట్ హాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది పాస్ట్ 20 years. అంతే కదా? అంటే పొగరగా చెప్పట్లేదు సార్. అయితే సినిమా అవకాశము, సినిమా సక్సెస్ అనేది రకరకాల అంశాల మీద ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను పాడిన పాట ఉన్న సినిమా ఫెయిల్ అయింది అనుకోండి, అదొక నాకు సంబంధం ఉండదు, స్టోరీతో సంబంధం ఉండదు, తీయడంతో సంబంధం ఉండదు. ఈ విషయం మీకన్నా ఎవరికి బాగా తెలియదు కూడా, తెలిసి ఉండకపోదు. సో సపోజ్ నేను పాడిన సినిమా ఒకటి ఫ్లాప్ అయింది అనుకోండి, అతను పాడితే సినిమా ఫ్లాప్ అవుతుంది అన్నారు అనుకోండి, నేను ఏ రకంగా రెస్పాన్సిబుల్ దానికి? సో అందుకని అదొకటి. రెండు, మనసు చంపుకుని కొన్ని చోట్ల పని చేయలేకపోవచ్చు. సో అందుకని నాలాంటి వాడు ఏం చేస్తాడు, అలానే మ్యూజిక్లో వదలకుండా మ్యూజిక్లోనే ఉన్నాను ఇప్పటికీ. ఇవాళకి మీరన్నమాట పార్దుకు నేను అదే పాడుతా తీగ సెలక్షన్ కమిటీలో ఉన్నాను,
12 దేశాల్లో పర్ఫామ్ చేశాను. నిన్నే వచ్చాను దోహా నుంచి పాడి. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలని ఉన్నాను. ఇప్పుడు 2 సినిమాలు మ్యూజిక్ చేస్తున్నాను, ఇలాంటి టెలివిజన్ షోస్ హోస్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ లైక్. ఓకే. ఇఫ్ అ స్టార్డమ్ కమ్స్ మై వే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఇప్పుడు సింగింగ్లో మోనోపల్లి అనేటువంటిది పోయిందా? ఒక బాలు, ఒక ఘంటసాల గారు, ఒక బాలు గారు, ఒక సుశీల గారు, ఒక చిత్ర గారు, ఒక జానకి గారు, ఇలాంటి నేమ్స్ ఇప్పుడు లేకుండా ఎవరెవరు పాడుతున్నారో కూడా గుర్తు తెలుసుకొని ఆ పాట హిట్ అయితే ఎవరు పాడారనుకోవటం తప్ప పాట సింగర్ ద్వారా పాట హిట్ అవ్వటం, సింగర్కి అది రానిటువంటిది పోయింది. ఎందుకంటే సింగర్ గొంతులకి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదుగా. ఇవ్వట్లేదు. ఆటో ట్యూనర్ వేసేస్తే బాలుగారు పాడిన ఒకటే, నేను పాడిన ఒకటే. సో ఆటో ట్యూనర్లు మిగతా సాఫ్ట్వేర్లు వేసేసి, నేను చెప్పాను కదా సౌండింగ్ అంటున్నారు. కొంతమంది రికార్డింగ్ పిలుస్తారు నన్ను, సార్ మీరు మీలా కాకుండా ఎలా పాడతారు అని అడుగుతున్నారు. ఇంకా అక్కడి నుంచి మనం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం. లేకపోతే నేను మొన్న ఒక హిందీ సినిమా, డబ్బింగ్ సినిమా, ఐశ్వర్యరాయ్ గారి సినిమా ఏదో తెలుగు సినిమా, తెలుగుకి డబ్బింగ్ పాడడానికి పిలిచారు. అందులో ఎవరో హిందీ సింగరు అని ఓ పాట ఉంది. వాళ్ళు నన్ను పిలిచారు కానీ భయపడుతున్నారు. వాళ్ళకి అలా కావాలి. ఏం కావాలి మీకు చెప్పండి అంటే, సార్ మాకు కొంచెం నేసల్ వాయిస్తో కావాలి, మీలా గంభీరంగా అలా వద్దు సార్, మాకు మీరు అది చేయగలరా? మీరు పిలిచారు, మీకు ఏం కావాలో ఇవ్వడం నా బాధ్యత, నేను ప్రయత్నం చేస్తాను, మీరు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే ప్రాబ్లం లేదు. నేస్తమా కొంచెం ఆగోసారి, నేస్తమా దయచేసి దారి చూపు, నీ గోడు ఏ తోడు విన్నాదనేసి అని పాడాలి. ఇప్పుడు నేను కాదండి అది. నేస్తమా కొంచెం ఆగుసారి, ఇది నేను. నీ గోడు ఏ తోడు విన్నాద, ఎక్స్ప్రెషన్ కూడా వద్దుట, కీబోర్డ్ లాగా పాడాలి. నీ గోడు ఏ తోడు విన్నాదనేసి. పెద్ద కష్టమేం కాదు సార్. అసలు విషయం ఉన్నవాడికి అంటే గొంతుక అనేటువంటిది కూడా ఇన్స్ట్రుమెంట్ లో భాగం అయిపోయి పాడాక ఆ పాట మీరు వినిపిస్తే ఎవరు పాడారని అడుగుతున్నారు నన్ను. ఎవరో అక్కర్లేదు, నా ఫ్యామిలీలో నా కజిన్స్ వినిపిస్తే ఒరే నేనే పాడాను రా అంటే చెప్తే కానీ తెలియదు. అలాగా సింగర్కి ఐడెంటిటీ ఉన్నా కూడా వద్దు అని తీసేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఒక రిమార్క్, బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సింగర్ అంటే ఎవరి పేరు అని చెప్తారు? ఎవరు లేరు. మీరు ఎవరు 2 పాటలు కానీ ఎవరు పాడరుగా. 2-3 పాటలు హిట్ అయితే అంతే, ఆ పాటలు పాడతాము. ఆ పాటలు పాడిన తర్వాత ప్రపంచంలోని తెలుగు అసోసియేషన్లు అందరూ మమ్మల్ని పిలుస్తారు, ప్రోగ్రాంలు చేస్తాం. 2 పాటలు పాడాక వాళ్ళ పాట డిఫరెంట్గా ఉండడం కోసం వాళ్ళే మనకి ఇంకో పాట ఇవ్వరు. ఇప్పుడు ఏమవుతుందంటే సింగర్ అనేవాడు ఒక వాహికలాగా, అతని గొంతులోంచే వస్తుంది. ట్యూన్ సేమ్ ఉన్నా కూడా గొంతు కొత్తదైతే పాట కొత్తగా వినిపిస్తుంది. ఇప్పుడు ఈ బ్యాండ్స్ అనేవి కొత్తగా వచ్చినాయి, మీరేమో ఎక్కువగా ప్రోగ్రాంలు ఇస్తుంటారు, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు, అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలు కొన్ని వందల వేల ప్రోగ్రాంలు చేశారు, ప్రపంచం అంతా ఇచ్చారు మీరు. ఈ బ్యాండ్స్ అనేవి వచ్చిన తర్వాత సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్కి, సినిమా పీపుల్కి, బయట బ్యాండ్స్కి మధ్య తేడా ఏంటి? హూ ఈజ్ గెటింగ్ మచ్ వర్క్ అంటే ఏం చెప్తారు? సార్ బ్యాండ్లో ఏం చేస్తున్నారు? సినిమా పాటలే కదా పాడేది, కాకపోతే నించిన పాటలేదు, డాన్సులు చేస్తూ జనాల్లో వెళ్ళి పాడుతున్నారు. ఆ పాడడంలో సాహిత్యం కరెక్ట్గా పాడుతున్నారా, శృతి కరెక్ట్గా ఉందా, ట్యూన్ కరెక్ట్గా పాడుతున్నారా అవసరం లేదు ఎవరికి, రిథమ్ నడుస్తుంది. అయితే ఆ బ్యాండ్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేసే సింగర్లు ఇప్పటికీ ఉన్నారండి. అయితే ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫార్మాట్ అంతే. ఇప్పుడు పాటను ప్రజెంట్ చేసే విధానం మారుతోంది. ఇప్పుడు పూర్తి పాట ఎవరికి వినే ఓపిక లేదు సార్. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ నుంచి క్రికెట్ ఎలా అయితే రూపాంతరం చెంది వన్డే అయింది, T20 అయింది, రేపు ఎల్లుండి T5 వస్తుంది. అలాగే ఇప్పుడు పాత పాటలు ఉంటే 2 చరణాలు 3 చరణాలు ఉండేవి. ఆల్రెడీ మన సినిమాల్లో పల్లవి చరణంగా వచ్చేసాం మనం, నెక్స్ట్ పల్లవే ఉంటుంది. అలాగా స్టేజ్ ప్రోగ్రాముల్లో బ్యాండ్ అనేది ఒక నామం మాత్రం వేరే సార్. కీబోర్డ్ కూర్చునే వాయించేవాడు నించుని స్టాండ్ పెట్టుకు వాయిస్తున్నాడు, అదే ప్లేయరు.
సింగర్ లాల్చి పైజామా వేసుకునేవాడు కోటు బేజరు లేకపోతే స్టోన్ జీన్స్ వేసుకుంటున్నారు. ఇదివరకు ప్రార్థన సరస్వతీదేవి ప్రార్థన ఏ సంగీత సాహిత్యతో మొదలెట్టేవారు, ఇప్పుడు కాలంగా అనుగుణంగా మొదలెడుతున్నారు. అలాగే కానీ దాంట్లో కూడా ఎంతో క్రియేటివిటీ చూపిస్తే సింగర్లు బ్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు రెహమాన్ పాటలు తీసుకుంటున్నారు, మెడ్లీ లాగా చేస్తున్నారు. ఈ కాలానికి ఏం నచ్చింది? ఇప్పుడు దోశ ఉండేది సార్ మనకి పాతకాలంలో, దోశలు 2 రకాలు, ఒక ప్లెయిన్ దోశ, ఒక 3 పోనీ ఆనియన్ దోశ, మసాలా దోశ అని పాత ఉంటే. ఇవాళ ఎన్ని రకాలు? 120 రకాల దోశలు ఉన్నాయండి. అందులో అడ్డమైనవన్నీ వేస్తారు, దోశ అంటారు. అందులో కొన్ని బాగుంటాయి కూడా. సో అలాగా కాలంతో పాటు ఆడియన్స్కి ఏం నచ్చుతుంది అనే విషయం మీద రీసెర్చ్ చేసి ఆ పాటను వేరే రకంగా కొత్త రకంగా ప్రమోట్ చేయడం, ప్రజెంట్ చేయడం అనేది బ్యాండ్. అంతకన్నా ఈ కొత్తగా ఏం లేదు. కాకపోతే డెఫినెట్గా ఈ ఫామ్కి ఇప్పుడు ఆదరణ ఉంది. ఈవెన్ ఇన్ మీకు యునైటెడ్ స్టేట్స్లో కూడా ఈ బ్యాండ్ కల్చర్ వచ్చేసింది. సంగీత ప్రపంచం అనేటువంటిది ఈ హైదరాబాద్లోను చెన్నైలోను అనేటువంటిది ఇది కొంతకాలం నడిచింది కదా, అక్కడ నుంచి పూర్తి స్థాయిగా సంగీత ప్రపంచం ఇక్కడికి వచ్చిందా, మ్యూజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది. ఇప్పుడు ఇక్కడ పూర్తి స్థాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ పెరిగిందని మీరు నమ్ముతారా? 100%. ఇప్పుడు కాదు సార్, ఆల్మోస్ట్ ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? చెన్నై నుంచి ఇప్పటికీ చాలా ఇన్స్ట్రుమెంట్స్ మీద చెన్నై నుంచి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. అంటే కొన్ని ఉన్నాయి సార్, వైలన్ ప్లేయర్లు మనకి, వైలన్స్, షెల్లోస్ అలాంటివి ఇప్పుడు కాదు, ఎప్పుడు డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు వాటి అవసరం కూడా లేదు. ఓకే, వైలెన్స్ లైవ్ లేదు కదా, కీబోర్డ్లోనే వచ్చేస్తున్నాయి రిచ్గా. సో ఇప్పుడు అంత అవసరము లేదు. అవసరం ఉన్న ఏదో పెద్ద బడ్జెట్స్ ఉన్న కోట్ల రూపాయల బడ్జెట్లు ఉంటే అప్పుడు చెన్నైకి వెళ్తున్నారు, లేకపోతే కొంతమంది బాంబేకి వెళ్ళి మిక్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్లు డెవలప్ అవ్వనమాట వాస్తవమే, కానీ ఇప్పుడు అంత డర్త్ అయితే లేదు. అది మ్యూజిషియన్స్ పరంగా అవ్వచ్చు, స్టూడియోస్ పరంగా అవ్వచ్చు. సరే, సింగర్లు అయితే మన తెలుగు వాళ్ళే అన్ని ఏలుతున్నారు వాస్తవంగా. మ్యూజిక్ అనేటువంటిది, పాట అనేటువంటిది సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు, ముగ్గురులో ఎవరు గొప్పండి? 100% క్రియేటర్స్కే ముందు. క్రియేటర్స్ అంటే రచయిత, సంగీత దర్శకుడు, వాళ్ళు క్రియేటర్స్. మేము రీప్రొడ్యూసర్. యాజ్ అ సింగర్, ఇఫ్ ఐఎమ్ ఏ మ్యూజిక్ కంపోజర్, ఐఎమ్ ఏ క్రియేటర్. లిరిక్ అనేది కొత్తది, ట్యూన్ అనేది కొత్తది. ఈ రెండింటినీ కలిపి ఇస్తే మేము. ఈ ముగ్గురులో ఆపర్చునిటీ గివర్ అంటే సంగీత దర్శకుడేగా. ఎవరండి? ఆపర్చునిటీ ఇచ్చేటువంటి, అవకాశం ఇచ్చేటువంటి వ్యక్తి అంటే గాయకులకు కానీ, గీత రచయితలకు కానీ, సంగీత కళాకారులకు కానీ. గీత రచయిత అన్నిసార్లు అంటే ద డిక్టేటర్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్నేగా. అతని పనికి సంబంధించిన విషయం. ఇప్పుడు అతని పని 10 మంది మీద. ఇప్పుడు నేను మ్యూజిక్ కంపోజర్ని, నేను ట్యూన్ చేసే కానీ అవ్వదు. నాకు ఒక కీబోర్డ్ ప్లేయర్ ఉండాలి, ఒక రికార్డింగ్ స్టూడియో ఉండాలి, ఓ సింగర్ ఉండాలి. రచయితకి పెన్ పేపర్ ఉంటే చాలు. అది పని ఎగ్జిక్యూషన్లో ఉన్న లోపం కాదు, ఎగ్జిక్యూషన్లో ఉన్న వెసులుబాటు వల్ల కేవలం ఆయన ఇంకొక 10 మందికి పని ఇచ్చేవడం వల్ల ఆయన గొప్పవాళ్ళు అవ్వరు నా ఉద్దేశంలో. ఆ రకంగా చూసుకుంటే, పాట పరంగా చూసుకుంటే మాటే గొప్పదిగా. తననా తననా అంటే ఎంతసేపు వింటారు మీరు? తాననా 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 తానా అంటే ఎంతసేపు వింటారు? ఆమని పాడవే హాయి పదం పడితేనే కదా ట్యూన్కి. ఆ రకంగా ఇంకోటి, ఒక్కొక్కసారి ట్యూన్ లేకుండా పదాలు పలుక్కున్నా బాగుంటుంది. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అంటే మీకు అర్థమవుతుందిగా, మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందిగా. నా దృష్టిలో ఒక రకంగా మాటకే ఎక్కువ ఇంపార్టెన్స్. మేబీ ఐఎమ్ అప్డేటెడ్, దట్స్ ఫైన్, అబ్సల్యూట్లీ. ఓకే. బట్ పని ఇవ్వడం అనే విషయంలో సంగీత దర్శకుడు గొప్పవాడు. ఎందుకంటే ఆయన బతకడమే కాకుండా సంగీత కళాకారులకి, సింగర్లకి, స్టూడియోలో స్టాఫ్కి, వీళ్ళందరికీ అతని వల్ల పని దొరుకుతుంది. ఆ రకంగా ఆయన గొప్పవాడు. బట్ పాట క్రియేషన్కి వచ్చేసరికి ఇద్దరు ఈక్వలే. మీరు దాన్ని కూడా తరిచి అడిగితే మాటకి ఎక్కువ ఓటేస్తాను. అది ఓటు మాత్రమే. నా ఓటు ఎవరికైనా వేయచ్చు, మీరు ఓటు ఎవరికైనా వేయచ్చు, డిపెండ్స్ అభిప్రాయం. ఓకే ఓకే. ఇప్పుడు పార్థు ఎలా సర్వైవ్ అవుతున్నాడు? యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ గానా, స్టూడియో అధినేత గానా, సింగర్ గానా, ప్రోగ్రాములు చేసేటువంటి ప్రోగ్రామిస్ట్ గానా, టూర్స్ చేస్తున్నటువంటిదిగా, వాట్ ఈస్ ద ఏరియా యు ఆర్ సర్వైవింగ్? మీరు చెప్తున్నా అన్నీ చేస్తున్నాను.
అండ్ అన్నిటినీ మించి ఒక మంచి మ్యూజిషియన్గా గుర్తింపు ఉంది. ఇవన్నీ చేసేది ఒక మ్యూజిషియన్గానే కదా. సో నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను. ఇవాళ రోజు నేను ఫ్యూ డివోషనల్ ఆల్బమ్స్ చేస్తాను, ఫ్యూజన్ ఆల్బమ్స్ చేస్తాను, ఒక 2 చిన్న సినిమాలు చేస్తున్నాను. సినిమాల వరకు అది ఎప్పుడవుతాయో తెలియదు. ఇది కాకుండా నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్తాను. అది కాకుండా ఇలాంటి సంగీత కార్యక్రమాలు హోస్ట్గా చేస్తున్నాను. ఇది కాకుండా కొన్ని నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేటువంటి టీవీ ప్రొడక్షన్స్ చేస్తున్నాను. అలాగే ఒక అకాడమీ స్టార్ట్ చేసి పిల్లలకి మ్యూజిక్ ట్రైన్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న చాలామంది పిల్లలు, బాగా నేర్చుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు హ్యావింగ్ బీన్ హియర్ ఫర్ ఆల్మోస్ట్ 28 years, ఐ బిలీవ్, అంటే నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చాడు భగవంతుడు. ఇలాంటి మహానుభావులు అందరితో పనిచేసే అదృష్టం ఇచ్చాడు. ఒక మ్యూజిక్ కంపోజర్గా, ఒక స్టేజ్ పర్ఫార్మర్గా నేనే చాలామంది గత 20 ఏళ్ళుగా పని ఇస్తూ ఉన్నాను. చిన్నదో చితకదో ఏదో ఒకటి. ఒక స్టూడియో రన్ చేస్తున్నాను 23 ఏళ్ళుగా. అందులో ఒక స్టాఫ్ పని చేస్తున్నారు. సో వాళ్ళకి ఎంతో కొంత ఇది. అలాగే నాకెంతో మంది పని ఇచ్చారు. అలాగా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొన్ని వాల్యూస్, నేను కొంతమంది మహానుభావులతో పనిచేసే అదృష్టం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 2 దశాబ్దాల పైన బాలు గారితో, విశ్వనాథ్ గారితో, శాస్త్రి గారితో, వేటూరు గారితో ఒక 6-8 సంవత్సరాలు పనిచేశాను. వీళ్ళందరి దగ్గర నేర్చుకున్నది ఏంటి అనేది మళ్ళీ వాళ్ళతో పనిచేసే అవకాశం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వస్తుందో లేదో తెలియదు. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నది ఎంతో కొంత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం పర్ఫార్మర్గా, సింగర్గా, కంపోజర్గా ఐఎమ్ డూయింగ్ మై జాబ్. వెరీ గుడ్. చివరిగా వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా సంగీతం నుంచి? మీ పిల్లలు కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? యా, నాకు 2 అబ్బాయిలండి. నా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయిపోయి, ఐ మీన్ వాలంటీర్ రిటైర్ అయిపోయింది, కొడుతుంది, ఎడిట్ చేయండి. తను రిజైన్ చేసి షీఈస్ డూయింగ్ సమ్ వైల్డ్ లైఫ్లో వాలంటీర్ ప్రాజెక్ట్స్ ఏవో చేస్తుంది. పెద్ద అబ్బాయి చిన్నప్పటి నుంచి మ్యూజిక్లోనే ఉన్నాడు. ఓకే. వాడు 5.5 yearsకి డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు హీఈస్ డూయింగ్ హిస్ మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్, విచ్ ఇస్ అ కంపోజర్స్ కోర్స్ ఇన్ యూకే. లండన్ దగ్గర లీడ్స్ మ్యూజిక్ కన్సర్వేటర్ అని అక్కడ డిగ్రీ చేస్తున్నాడు మ్యూజిక్లోనే. కీబోర్డ్ వాయిస్. పేరు? కశ్యప్. నెక్స్ట్ రెండో అబ్బాయి ఇక్కడ గౌతమ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు గీతం కాలేజ్లో. ఇన్ఫ్యాక్ట్ ఇది నా ఇమీడియట్ ఫ్యామిలీ. నా ఫ్యామిలీలో ఒక 7 ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరు? మా ఇంట్లోనే ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు. మా బాబాయ్ ముఖ్యంగా రెహమాన్ సూర్యప్రకాష్ గారు అని, ఆయన మల్టీ టాలెంటెడ్. పెండ్యాల నాగేశ్వరరావు గారి దగ్గర రాజేశ్వరరావుకి ఇద్దరికి అసోసియేట్గా పనిచేశారు. ఎక్కడ పెండ్యాల గారు? ఎంత వయసు ఉంటుందండి? ఆయన ఇప్పుడు 72 సంవత్సరాలు. మా బాబాయ్ కదా. ఓకే. ఆయన మల్టీ టాలెంటెడ్. ఆయన పాడతారు, తబలా వాయిస్తారు, మృదంగం వాయిస్తారు. ఆయన హెడ్ క్వార్టర్ మాకు యాక్చువల్గా. ఆయన చెట్టు. ఓకే. నేను పాడతా, నెక్స్ట్ నేను పాడతా తీగా వచ్చాను. ఇప్పుడు మనం అంతా మాట్లాడుకుంటాం. మా సొంత అన్నయ్య ఇప్పుడు రాజ్మన్ అని ఆయన కంపోజింగ్ చేస్తున్నాడు. ఆయన మ్యూజిక్ పర్సూ చేయాలి, డ్రమ్మర్ ఒరిజినల్గా. కుదరక ఆస్ట్రేలియా వెళ్ళి 20 ఏళ్ళు అక్కడ వర్క్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు తన మ్యూజిక్ ప్యాషన్, హీస్ ఇంటూ ఇండిపెండెంట్ మ్యూజిక్. ఆయన మన సుమన్ టీవీలో కూడా ఒక అవార్డ్ విన్నింగ్ సాంగ్ గురించి ఇంటర్వ్యూ చేశారు. ఆయన మూడు. మా చిన్నాన్న కొడుకు ఇండియాస్ వన్ ఆఫ్ ది లీడింగ్ రిథమ్ ప్రోగ్రామర్స్. మీరు వింటున్న దేవిశ్రీ ప్రసాద్ పాటలని రిథమ్ ప్రోగ్రామ్ చేసేది మా తమ్ముడు కళ్యాణ్. వాడు 4, 5 నా కొడుకు. మీకు చెప్పాను చిన్నప్పటి నుంచి కీబోర్డు, ట్రినిటీ కాలేజ్ నుంచి 8 grades ఫినిష్ చేశారు. ఇప్పుడు యూకేలో చదువుతున్నాడు. 6 ఇండియన్ ఐడల్లో పాడుతా తీయగాలో ఇప్పుడు విజయ్ సూపర్ సింగర్లో సెన్సేషన్ వైష్ణవి కొవ్వూరి అమ్మాయి గాడ్ ఫాదర్ లాంటి సినిమాల్లో కూడా పాడింది. 19 ఏళ్ళు. సింగింగ్ ప్రాడజీ అమ్మాయి నా స్టూడెంట్, నా చెల్లెలి కూతురు. నాన్నకోడలు. 6. మా పెద్దన్నయ్య కొడుకు, మా పెద్దన్నయ్య యుఎస్లో ఉంటాడు. మా పెద్దన్నయ్య కొడుకు భార్గవ్ అని, ఆ అబ్బాయి 12 ఏళ్ళు అనుకుంటాను, ఇప్పుడు 12, 13 ఉన్నాయేమో. వాడు అక్కడ పుట్టి పెరిగాడు. వాడు కర్ణాటక సంగీతంలో మృదంగంలో కచేరీలు వాయిస్తున్నాడు మెడ్రాస్కి వచ్చి. ఇది 7. కంగ్రాట్స్. బాగుంది మీ ప్రస్థానం, బాగుంది మీ వాళ్ళందరి ప్రస్థానం బాగుంది సంగీత పరంగా. మొత్తానికి మ్యూజిక్ ఫ్యామిలీ. మీ మ్యూజిక్ ఫ్యామిలీలో మీ అందరి అద్భుత విజయాన్ని ఆకాంక్షిస్తూ అట్ ద సేమ్ టైం మీరు చేసినటువంటి నా ఉచ్ఛ్వాసం కవనం
మరింతగా విజయవంతం కావాలని, శాస్త్రి గారికి మీరు చేస్తున్నటువంటి ఘన నివాళి అనేటువంటిది అందరికీ చేరి ఆ మహానుభావుడి ఆత్మశాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మీకు సార్ ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమం గురించి మనం తప్పకుండా చెయ్యాలి అని మీకున్న సాహిత్యాభిలాష, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ ద్వారా ఈ కార్యక్రమం గురించి చెప్పగలగడం, నా గురించి చెప్పగలగడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ వన్స్ అగైన్. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం.